హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము వీడియో షేరింగ్, లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ గురించి మనం నేర్చుకుంటాము. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీడియో షేరింగ్ అంటే యూట్యూబ్‌లో వీడియోస్ పబ్లిష్ చేయడమే కదా! దానివల్ల మనకి బ్యాక్‌లింక్స్ వస్తాయా? ఓకే. లేకపోతే దానివల్ల మనకి చాలా ట్రాఫిక్ వస్తుందా? అండ్ జస్ట్ ఓన్లీ యూట్యూబే ఉంటుందా? ఇంకా వేరే ఏ ఛానెల్స్ ఏమి ఉంటాయి? అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ సెషన్‌లో డిస్కస్ చేస్తాం. మెయిన్‌గా ఈ సెషన్‌లో మనం ఫోకస్ చేసేదంటే అసలు ఫస్ట్ వీడియో షేరింగ్ వల్ల లింక్ బిల్డింగ్ ఏ విధంగా ఉంటుంది? ఎస్‌సీఓలో దీని ఇంపార్టెన్స్ ఏంటి? తర్వాత రియల్ టైమ్‌లో మనము నాట్ ఓన్లీ యూట్యూబ్, ఓకే, అదర్ సైట్స్‌లో కూడా వీడియో షేరింగ్‌ని ఏ విధంగా మనం చేస్తాం? దానివల్ల ట్రాఫిక్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాం అనేవి డిస్కస్ చేస్తాము. అండ్ ఏ ఏ ఇంపార్టెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి? అండ్ ఎస్‌సీఓ ఫ్రెండ్లీగా ఎస్‌సీఓ‌లా హెల్ప్ అయ్యేలాగా ఏ విధంగా చేస్తాం? అండ్ కామన్ మిస్టేక్స్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ అసలు వీడియో షేరింగ్ అంటే ఏంటి? ఏం లేదు. వీడియో షేరింగ్ లింక్ బిల్డింగ్ is an off-page SEO technique where businesses create and share videos on different వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ అన్నట్టు. సో, ఇక్కడేంటంటే వీడియో షేరింగ్ వెబ్‌సైట్ మనకు తెలిసిన ఒక వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటి? యూట్యూబ్, రైట్? నాట్ ఓన్లీ యూట్యూబ్, చాలా వెబ్‌సైట్స్ కూడా చాలా వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏ విధంగా వీడియో షేరింగ్ మనం చేయాలనేది ఒకసారి మనం క్లియర్‌గా చూద్దాం. కాకపోతే మీరు వీడియో షేర్ చేసేప్పుడు ఆ వీడియో యొక్క టైటిల్, దాని డిస్క్రిప్షన్ అండ్ అవన్నీ కూడా ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయాలి అలాంగ్ విత్ అవర్ వెబ్‌సైట్ లింక్. అండ్ తర్వాత టైటిల్‌లో, డిస్క్రిప్షన్స్‌లో ఏ విధంగా మన కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ రాయాలనేది కూడా మనం చూద్దాం. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క స బ్రాండ్‌కి ప్రొడక్ట్‌కి సర్వీస్‌కి ఏమైతుందంటే ట్రాఫిక్ వస్తుంది. ఒక బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. దానివల్ల సేల్స్ అనేది క్రియేట్ అవుతాయన్నట్టు. ఓకే. సో, ఫస్ట్ ఈ వీడియో షేరింగ్, లింక్ బిల్డింగ్ వల్ల వచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకేం లేదు, మోర్ యూజర్ ఎంగేజ్‌మెంట్ వస్తుందన్నట్టు. ఓకే. మోర్ సారీ యాహ్! మోర్ యూజర్ ఎంగేజ్‌మెంట్ వస్తుంది. అండ్ వాటితో పాటు ఏమవుతుందంటే మనకి రిఫరల్ ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు నా వెబ్‌సైట్‌లో, నా యూట్యూబ్‌లో మీరు వీడియోస్ చూస్తున్నారు, రైట్? సో, యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుంది? నాకేమవుతుందంటే మల్టిపుల్ పీపుల్ నుంచి ఎంక్వైరీస్ వచ్చి నాకు అడ్మిషన్స్ అవుతున్నాయి. నాకు స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుంది? నా యొక్క బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? అంతే కదండీ! ఓకే. సో, అండ్ ఏమైతుందంటే నా బ్రాండ్ మీద ఒక ట్రస్ట్ వస్తుంది. అండ్ నా యొక్క యూట్యూబ్‌లో నా యొక్క పర్టిక్యులర్ ఛానెల్‌కి మల్టిపుల్ వ్యూస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నట్టు. బేసిక్‌గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయంటే, ఎనీ టైప్ ఆఫ్ వీడియో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద వీడియోస్ చేయొచ్చు. తర్వాత హౌ టు డూ వీడియోస్ అనే టాపిక్ మీద కూడా వీడియోస్ చేయొచ్చు. కేస్ స్టడీస్ చేయొచ్చు. హెల్త్ కేర్ మీద, ఓకే, ఈవెన్ పర్సనాలిటీ మీద, ఆఫీస్ స్పేస్‌ల మీద గూడా దేని మీదైనా సరే మీరు వీడియోస్ చేయొచ్చు. కాకపోతే అది కంప్లీట్‌గా 100% మీ యొక్క బిజినెస్‌కి రిలేటెడ్ అయ్యుండాలి. అసలు ఏ విధంగా వీడియో షేరింగ్ చేయడం వల్ల మనకి వీడియోస్‌ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చు, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అలాగే దానివల్ల మన యొక్క వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది, ఏ ఏ వెబ్‌సైట్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం సింపుల్‌గా చేయాల్సిందేం లేదు. బెస్ట్ వీడియో షేరింగ్ సైట్స్ ఫర్ ఎస్‌సీఓ అని టైప్ చేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ యూట్యూబ్, మనం ఫేస్‌బుక్‌లో వీడియో షేర్ చేయొచ్చు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయొచ్చు. లింక్డ్ఇన్‌లో వీడియో షేర్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చాలా వీడియో షేరింగ్ నియర్లీ 150+120 వరకి మనకి చాలా వీడియో షేరింగ్ సైట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇందులో మనం ఇప్పుడు యూట్యూబ్ చూపెట్టట్లేదు. ఓకే. యూట్యూబ్ అనేది మనం చూపించట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ మీ అందరికి తెలుసు. అండ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు వీడియోస్ చేస్తారు. దానివల్ల కూడా మనం చూపించట్లేదు. నెక్స్ట్ మనది ఇంపార్టెంట్ ప్లాట్‌ఫామ్ ఏంటంటే వీమియో ప్లాట్‌ఫామ్ అన్నట్టు. సో, ఈ వీమియో ప్లాట్‌ఫామ్స్‌లో ఏ విధంగా అయితే వీడియో షేర్ చేస్తుంటామో, సేమ్ వేలో యూట్యూబ్‌లో కూడా అదే విధంగా మనము చేస్తాం. దీంట్లో మీకు అకౌంట్ లేకపోతే మీ యొక్క జీమెయిల్ అకౌంట్ నుంచి దీంట్లో అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. నేనేం చేస్తున్నానంటే చూడండి, సింపుల్‌గా ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్రియేట్ అని కొడుతున్నాను. అప్‌లోడ్ అని కొడుతున్నాను. సేమ్ యూట్యూబ్ స్టైల్‌లోనే ఉంటుంది. ఓకే. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ ఈ సెషన్ కోసమే నేనొక వీడియో అనేది రికార్డ్ చేసి పెట్టాను. అదేంటంటే ఇది ఆ వీడియో. వన్ సెకండ్. యాహ్! సో, వీడియో మనం అప్‌లోడ్ చేసిన తర్వాత వీమియో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాట్‌ఫామ్. మీరు ఏ ప్లాట్‌ఫామ్ చూజ్ చేసుకున్నా సరే దాని యొక్క డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ బెటర్ ఉంటే సరిపోతుందన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో అప్‌లోడ్ అయిపోయింది. వీడియో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరొకసారి కిందికొచ్చేస్తే వీడియో టైటిల్ అనేది డెఫినిట్‌గా
మీ యొక్క కీవర్డ్ వీడియో రిలేటెడ్ కీవర్డ్ అని మీరు ఏదైతే కీవర్డ్‌ని టార్గెట్ చేస్తున్నాడో, ఆ కీవర్డ్ అయ్యుండాలి. అండ్ ఆ కీవర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే వీడియోలో ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా యొక్క కీవర్డ్ ఏందంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను నా కీవర్డ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్ ఏం చేస్తున్నాను అంటే చూడండి, సింపుల్‌గా నేను మీకు కంట్రోల్ హెచ్ సారీ సారీ ఓకే. నేను మాన్యువల్‌గా రాసేస్తాను. డిస్క్రిప్షన్ ఏం చేస్తున్నా అంటే డిజిటోలి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ offering AI-powered real-time techniques to all age groups. Okay, all age groups. Yeah, if you want to learn digital marketing, Digitalians are the best training institute in Hyderabad, located in Mirpet, Madhapur and KPHP. ఈ విధంగా నేనేం చేశాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, అదేంటి డిజిటోలియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, రైట్. నేనేం చేస్తాను, హైపర్ లింక్ ఇచ్చాను. అంటే నా యొక్క పర్టికులర్ కీవర్డ్కి నేనేం చేస్తున్నాను, బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇన్ విమియో నెట్వర్క్ అన్నట్టు. ఓకే, ఈ ఆప్షన్ యూట్యూబ్లో ఉండదు, కానీ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మీరు ఏం చేయొచ్చు, మీ యొక్క if you want to know more about digital marketing course, visit www.digitolians.in అని చెప్పేసి నేనేం చేస్తున్నాను, నా యొక్క డిస్క్రిప్షన్ మన యూట్యూబ్లో కూడా డిస్క్రిప్షన్ ఇస్తాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకేమవుతుంది, మనకు బ్యాక్ లింక్స్ వస్తుంది. ఓకే, తర్వాత మన యొక్క సైట్‌కి వెబ్‌సైట్ ట్రాఫిక్ వస్తుంది అండ్ విజిబిలిటీ వస్తుంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రస్ట్ అనేది ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దానికి సేమ్ యూట్యూబ్ లాగానే నేనేం చేస్తున్నా అంటే ఒక థంబ్‌నెయిల్ ఒకటి నేను క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ 1 సెకండ్ గైస్. సారీ. ఓకే, మీరు ఒక మంచి థంబ్‌నెయిల్ ఒకటి తీసేసుకోండి. నేను ఏదో ఒక ప్రెజెంట్ అయితే సెలెక్ట్ ఫ్రమ్ వీడియో, లెట్స్ సీ ఏముందనేది. ఓకే, ఇదే తీసేసుకుంటాను, నో వరీస్. అది కాదు, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. యా, ఇది నేను థంబ్‌నెయిల్‌గా తీసుకున్నాను. ఓకే, యా, ఓకే. సో థంబ్‌నెయిల్ తీసుకున్నాను అండ్ కంటెంట్ సెలెక్ట్ ఏ కంటెంట్. ఓకే, ఆల్ ఆడియన్స్ ఎవరికైనా చూపెట్టచ్చు మన కంటెంట్. ఇంక్లూడ్స్ ఏ జనరేటెడ్ కంటెంట్ దట్ అపియర్స్ రియల్. ఓకే, కంటెంట్స్ అడ్వర్టైజ్మెంట్ నో. మనం ఏం చేసాం, మనం ఏ యూస్ చేసాం కానీ అది రియల్ ఏది, మనం మన ఓన్ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసాము కానీ వీడియోస్ ఏం మనం క్రియేట్ చేయలేదు కనుక ఓకే, నో నీడ్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ట్యాగ్స్ చేయొచ్చు. ఏంటి, ఎస్సీఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ SEO ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఓకే, సో ఈ విధంగా మనము ఇది ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంతవరకు మనం మన యొక్క కీవర్డ్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ కేటగిరీ అంటే ఏం లేదు, ప్లేలిస్ట్ టైప్ అన్నట్టు. మీరు ఏమైనా కేటగిరీ క్రియేట్ చేయాలంటే చేయండి, లేదు అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్, క్లిక్ ఆన్ దిస్ ఎడ్యుకేషనల్ కేటగిరీ అండ్ క్రెడిట్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫాలోవర్స్. యా, మనం ఎవరు ఫాలోవర్స్ లేదు ఈ అకౌంట్లో.
అండ్ కాపీరైట్ లైసెన్స్. ఓకే. మనం ఏదైనా చేస్తున్నామో ఏం చేయట్లేదు గనుక వదిలేసేయండి. మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కాపీ చేయట్లేదు. రైట్. ఓకే. రేటింగ్ సెట్ టు ఆల్ ఆడియన్స్. ఓకే. బై డిఫాల్ట్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము ఈ వీడియోని ఇక్కడ సింపుల్‌గా మనం చేసేసి ఓకే. సో, ఈ విధంగా మనము వీడియోని దీంట్లో పబ్లిష్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ తీసేసి క్లియర్‌గా అప్‌లోడ్ అని స్టేటస్ పెట్టండి. మీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో దట్ మీన్స్ మీ యొక్క అకౌంట్‌లో ఇవి స్టోర్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకే. సింపుల్ ఆఫ్టర్ వీడియో పబ్లిష్ అయిన తర్వాత మీరు చూస్తే ఓకే. చూడండి 2 వీడియో ఛానెల్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి బేసిక్‌గా ఎవరైనా సరే వీడియోస్ విజిట్ చేసినప్పుడు ఓకే. ఈ వీడియో ఉంది కదండీ! వాళ్ళకి నార్మల్‌గా ఏదైనా ఒక ఇన్‌కాగ్నిట్లో ఈ వీడియో లింక్ మనం షేర్ చేయడం వల్ల ఆ పీపుల్ ఇక్కడొచ్చేసి వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుందన్నట్టు. చూడండి. ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇక్కడ ఒక హైపర్ లింక్ ఇచ్చాము. ఇక్కడ నుంచి బ్యాక్ లింక్ క్రియేట్ అవుతుంది వెబ్‌సైట్‌కి. అండ్ వాటి తర్వాత ఓకే. మన యొక్క కీవర్డ్స్ అనేది టైటిల్‌లో డిస్‌ప్లే చేసాము. ఓకే. మనకు బ్యాక్ లింక్స్ వచ్చింది. సో, ఈ విధంగా ఏమవుతుందంటే మల్టిపుల్ వెబ్‌సైట్స్‌లో నాట్ ఓన్లీ విమియో మల్టిపుల్ వెబ్‌సైట్స్‌లో మనము మన యొక్క వీడియోస్ షేర్ చేయడం వల్ల మనకి బ్రాండ్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. బట్ కాకపోతే చాలామంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే ఏముండదు. కొందరు కీవర్డ్స్‌ని ఓవర్ ఆప్టిమైజ్ చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఒక 3, 4 కీవర్డ్స్ ఇచ్చాం. అలా కాకుండా ఎక్కువగా కీవర్డ్స్‌ని ఆ డిస్క్రిప్షన్‌లో, టైటిల్స్‌లో ఎక్కువగా కీవర్డ్స్ అనేది రాస్తూ ఉంటారు. అలా రాయొద్దన్నట్టు. ఓకే. అండ్ తర్వాత ఎప్పుడైనా సరే ఎస్‌సిఓ ఫ్రెండ్లీ టైటిల్స్, ఎస్‌సిఓ ఫ్రెండ్లీ డిస్క్రిప్షన్సే రాయాలి. అది కూడా చాలామంది ఎవరు కూడా ఫాలో అవ్వరన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే కీవర్డ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటారో, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉండాలి కానీ, చాలామంది కొందరు ఏం చేస్తారంటే, అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మెయింటైన్ చేయరు. అండ్ తర్వాత చాలామంది ఓన్లీ ప్రమోషనల్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు. అండ్ తర్వాత వీడియో ఎస్‌సిఓ చేయరు. మనం ఏదైతే వీడియో కింద ఏదైతే రాసామో, ఎటువంటి ఇన్ఫర్మేషను చాలామంది కూడా చేయరు. అండ్ థంబ్‌నెయిల్స్ అనేవి బాగా క్లియర్ ఉండాలి. అండ్ ఫేక్ వ్యూస్ వీడియోకి ఫేక్ వ్యూస్ ఉంటాయి. యూట్యూబ్ లాగానే అటువంటి ఫేక్ వ్యూస్‌ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పర్చేజ్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు మనకి 0 వ్యూస్ ఉన్నాయి కదా! ఆర్గానిక్ వ్యూస్ వస్తే ఆర్గానిక్ వ్యూసే రావాలి. ఓకే. అండ్ ప్రతి ఛానెల్‌లో కూడా ఇఫ్ పాసిబుల్ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈ విధంగా మీరు ఎవ్రీ మంత్ పర్ కీవర్డ్‌కి అట్‌లీస్ట్ ఒక 2 వీడియోస్ అన్నా క్రియేట్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ మోర్ క్వాలిటీ బ్యాక్ లింక్స్ టు యువర్ వెబ్‌సైట్ అన్నట్టు. అంటే మీరు ఒక 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే మంత్లీ ఒక 20 వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడం వల్ల కూడా సెర్చ్ ఇంజిన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి మీ వెబ్‌సైట్‌ని టాప్‌లో తేవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, జస్ట్ లైక్ ఇమేజ్ షేరింగ్ సైట్స్, జస్ట్ లైక్ ఇన్ఫోగ్రాఫిక్స్ సబ్మిషన్స్, ఓకే. వీడియోస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్‌సిఓ ఆఫ్ దిస్ టెక్నిక్. వీమియో నుంచి చాలా క్వాలిటీ బ్యాక్ లింక్స్ వస్తాయి. ఎందుకంటే వీమియో యొక్క డొమైన్ అథారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా కమింగ్ అప్డేట్స్ ఏమైనా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.